కొత్తొక వింత పాతొక రోత అంటారు. ఎప్పుడైనా సరే ఇవాల్టి తరానికి పాత వాళ్ళు చేదస్తులు, తాత ముత్తాతలు చేదస్తులు, అమ్మా నాన్నలకి చేదస్తం అంటుంటారు. అదే సమయంలో అమ్మా నాన్నలు ఈ రెండిటి మధ్యన అనుసంధానం, పాత తరానికి కొత్త తరానికి. బట్ ఏది ఏమైనా కష్టపడే తత్వం మన తాత ముత్తాతల నుంచి వచ్చింది, తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఇప్పుడు కష్టపడటం కంటే సుఖపడటం ఎక్కువ ఇష్టపడుతున్నటువంటి తరం ఉన్నటువంటి రోజు. శారీరక కష్టం అట్లాగే ప్రతి ఒక్కరితో కలుపుకుపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి ఒక తరం ఇక అంతరించిపోబోతోంది. ఎందుకంటే మా తాత ముత్తాతల కాలంలో అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు చూసాం మేము. అదే సందర్భంలో మా అమ్మ నాన్నల దగ్గరికి వచ్చేటప్పటికి విడి కుటుంబాలు చూసాం. ఇప్పుడు వ్యక్తులుగా బ్రతకడం చూస్తున్నాం. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందన్న దాని మీద ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్టు. ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. రాత్రి పెందరాలే పడుకునేవాళ్ళు, ఉదయం పెందరాలే లేచేవాళ్ళు, నడక అలవాటు ఉన్నవాళ్ళు, మార్కెట్కి నడిచి వెళ్ళేవాళ్ళు, ఉదయమే వాకిటి కల్లాపు చల్లేవాళ్ళు, ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు, మొక్కలకు నీళ్లు పెట్టేవాళ్ళు, పూజకు పూలు కోసేవాళ్ళు, పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు, మడిగా వంట వండేవాళ్ళు, దేవుడి గదిలో దీపం వెలిగించేవాళ్ళు, దేవుడి గుడికి వెళ్ళేవాళ్ళు, దేవుడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, మనిషిని మనిషిగా ప్రేమించేవాళ్ళు, అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు, కుశల ప్రశ్నలు వేసేటటువంటి వాళ్ళు, స్నేహంగా మెలిగేవాళ్ళు, తోచిన సాయం చేసేవాళ్ళు, చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు, ఉత్తరం కోసం ఎదురు చూసిన వాళ్ళు, ఉత్తరాల తీగ గుచ్చిన వాళ్ళు, పాత ఫోన్లు పట్టుకుని తిరిగేవాళ్ళు, ఫోన్ నెంబర్లు డైరీలు రాసి పెట్టుకునేవాళ్ళు, పండగలకు పబ్బాలకి అందరినీ పిలిచేవాళ్ళు, కుంకుడుకాయలతో తలంటుకున్నవాళ్ళు, సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు, పిల్లలకు పాలిచ్చి పెంచినోళ్ళు, తీర్థయాత్రలు చేసిన వాళ్ళు, ఆచారాలు పాటించేవాళ్ళు, తిది వారం నక్షత్రం గుర్తుపెట్టుకునేవాళ్ళు, పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు, చిరిగిన బరియలు తొడుక్కుని ఉండేవాళ్ళు, లుంగీలు చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు, చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునేవాళ్ళు, అతుకుల చొక్కాలు కుట్టుకున్నవాళ్ళు, తలకు నూనె రాసుకునేవాళ్ళు, జడగంటలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు, చేతికి గాజులు వేసుకునేవాళ్ళు. ఇప్పట్లా మనుషుల్ని వాడుకుని వస్తువులతో స్నేహం కాకుండా వస్తువులు వాడుకుంటూ మనుషులతో స్నేహం గడిపిన తరం. ఈ తరాన్ని చూసి మోగబోయిన వాళ్ళు ఇక ఉంటారేమో అని